Hi guys, welcome to Divine Cinematics. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇన్ టాలీవుడ్ రైట్ నౌ. టాలీవుడ్లో ఫ్యూచర్ ఎవరిది? ఇప్పుడు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ప్రతి డిస్కషన్లో ఈ టాపిక్ వస్తుంది. బికాస్ తెలుగు సినిమా ఇప్పుడు లోకల్ స్టేజ్ని క్రాస్ చేసి పాన్ ఇండియా ఫేస్లో ఉంది. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి, బాక్స్ ఆఫీస్ రేంజ్ పెరిగిపోయాయి, గ్లోబల్ అటెన్షన్ పెరిగింది. కానీ ఈ నెక్స్ట్ ఫేజ్ని లీడ్ చేయడానికి స్ట్రాంగెస్ట్ పొజిషన్లో ఉన్న 3 హీరోస్: అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురు హీరోస్ కంప్లీట్లీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు. వన్ హీరో ఆల్రెడీ పాన్ ఇండియా బీస్ట్ అయిపోయాడు, వన్ హీరో గ్లోబల్ లెవెల్ ప్రాజెక్ట్ ప్రిపేర్ అవుతున్నాడు, ఇంకొక హీరో తన బిగ్గెస్ట్ కంబ్యాక్ ఫేస్లో ఉన్నాడు. అందుకే ఈ వీడియో నార్మల్ కంపారిజన్ కాదు, ఇది టాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ గురించి డిస్కషన్. పార్ట్ 1: అల్లు అర్జున్ ది పాన్ ఇండియా మాన్స్టర్. అల్లు అర్జున్ కెరియర్ని అబ్జర్వ్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఎవల్యూషన్ కనిపిస్తుంది. స్టార్టింగ్లో స్టైలిష్ హీరో, తర్వాత కమర్షియల్ ఎంటర్టైనర్ కింగ్, తర్వాత మాస్ హీరో, ఇప్పుడు పాన్ ఇండియా బ్రాండ్. ఎస్పెషల్లీ పుష్ప తర్వాత ఎవ్రీథింగ్ చేంజ్డ్. బిఫోర్ పుష్ప, బన్నీకి తెలుగు మార్కెట్లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉండేది, కేరళలో హ్యూజ్ క్రేజ్ ఉండేది, డ్యాన్స్ ఐకాన్ ఇమేజ్ ఉండేది. కానీ పుష్ప తర్వాత నార్త్ ఇండియాలో మ్యాసివ్ రికగ్నిషన్ వచ్చింది, మాస్ యాటిట్యూడ్ నేషనల్ లెవెల్లో కనెక్ట్ అయింది, ఇండి ఆడియన్స్కి రా మాస్ హీరో లాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పుష్ప సక్సెస్ యాక్సిడెంటల్ కాదు. ఎందుకంటే బికాస్ ఆడియన్స్కి బన్నీ యాక్టింగ్లో ఒక గ్రౌండెడ్ స్వాగ్ కనిపించింది. నార్మల్ కమర్షియల్ హీరో లాగా కాదు, క్యారెక్టర్ లాగా కనిపించాడు. వాక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ బికైన్ ఐకానిక్. అండ్ ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రెషర్ ఏంటి? పుష్ప తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ డేంజరస్ లెవెల్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఫ్యాన్స్ నార్మల్ కమర్షియల్ సినిమా యాక్సెప్ట్ చేయరు. బిగ్గర్ స్కేల్, స్ట్రాంగర్ ఎలివేషన్స్, యూనిక్ వరల్డ్ బిల్డింగ్, ఐకానిక్ క్యారెక్టరైజేషన్. విచ్ మీన్స్ అల్లు అర్జున్ నెక్స్ట్ ఫేజ్ వెరీ రిస్కీ బట్ పవర్ఫుల్. బికాస్ వన్స్ ఆడియన్స్ సీ హిమ్ యాజ్ ఎ పాన్ ఇండియన్ స్టార్, every next film becomes an event. Why his future looks dangerous? Allu Arjun biggest strength adaptability. మాస్ సినిమా చేస్తాడు, క్లాస్ సినిమా చేస్తాడు, ఎమోషన్ హ్యాండిల్ చేస్తాడు, డ్యాన్స్ డామినేషన్ ఉంటుంది, స్క్రీన్ ప్రెజెన్స్ స్ట్రాంగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన టార్గెట్ తెలుగు స్టేట్స్ కాదు, ఎంటైర్ ఇండియన్ మార్కెట్. అందుకే ఫ్యూచర్ లైనప్ డిస్కషన్స్ హ్యూజ్గా ఉంటున్నాయి. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ అల్లు అర్జున్: ఈ అండర్స్టాండ్స్ ఆడియన్స్ పల్స్. ఈ క్వాలిటీ ఎవ్రీ స్టార్ దగ్గర ఉండదు. బన్నీకి మాస్ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు, యూత్కి ఏం కావాలో తెలుసు, సోషల్ మీడియాలో ఏం ట్రెండ్ అవుతుందో తెలుసు. దిస్ ఈజ్ వై హీస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫీల్స్ న్యాచురల్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.